వెల్కమ్ టు మూవీ మ్యాగజైన్. కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ ఎలా ఉన్నాయి, రిలీజ్ కాబోతున్న మూవీస్ ఏంటి, ఏ సినీ స్టార్ ఎక్కడ ఉన్నారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, వీటితో పాటు గాసిప్స్, రూమర్స్ అన్నీ కలబోస్తే మన మూవీ మ్యాగజైన్. సో లేట్ చేయకుండా ఈరోజు మూవీ మ్యాగజైన్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్స్గా పరిచయమైన విషయము తెలిసిందే. వీరిద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే శివాని రాజశేఖర్ మాత్రం కాస్త స్పీడ్ మీద ఉందని చెప్పాలి. ఒకవైపున సినిమాలు చేస్తూ మరోవైపున వెబ్ సిరీస్లు కూడా చేస్తుంది ఈ భామ. ఇక తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది ఈ చిన్నది. ఇటీవల ఆమె చేసిన ఆహనా పెళ్ళంట వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ G5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన ప్రమోషన్స్లో భాగంగా శివాని రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పుడే అంతా నా పెళ్లి గురించి అడుగుతున్నారంటూ చెప్పుకొచ్చింది. మా ఇంట్లో మా అమ్మ నాన్నలు కూడా నా పెళ్లి గురించి ప్రయత్నాలు ఇంకా మొదలు పెట్టలేదు. ఎవరి పనులతో వాళ్ళు బిజీగా ఉన్నాం. నేను ఎవరినో ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లుగా కూడా ఒక రూమర్ వచ్చింది. మా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడూ కూడా ఏవో ఒక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రూమర్స్ను పట్టించుకోవడం మానేశాను. నిజానికి రూమర్స్ తర్వాతే నేను ఇంకా స్ట్రాంగ్ అవుతున్నానంటూ చెప్పింది శివాని రాజశేఖర్. సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు సినిమా ప్రేక్షకులు కలచివేసింది. సూపర్ స్టార్ కృష్ణ 350కి పైగా చిత్రాల్లో నటించారు. టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచారు ఆయన. సినిమా టెక్నాలజీకి సంబంధించిన అనేక కొత్త అంశాలు పరిచయం చేశారు కృష్ణ. సాహసాల కృష్ణగా నిలిచిపోయారు. హీరోగా అనేక రకాల పాత్రలు చేశారు. తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు ఆయన. ఇక కృష్ణ మన మధ్య లేరన్న మాట వాస్తవం కాకపోతే బాగుండనిపిస్తుంది. అయినా ఆయన నటించిన చిత్రాలు, ఆయన మెమోరీస్ పదిలంగా మన మధ్యలోనే ఉంటాయి. సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కర్మ రాబోయే ఆదివారం 27వ తేదీన జరగనుంది. హైదరాబాద్లోని JRC కన్వెన్షన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి మహేష్ బాబుతో పాటు ఆయన చిన్నాన్న ఆదిశేష్ గిరిరావు, ఇతర కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణ, మహేష్ బాబు అభిమానులు కూడా ఆహ్వానించారంటూ నిర్ణయించారు. కృష్ణ అంత్యక్రియల రోజు ఆయన చివరిసారిగా చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో అభిమానులు పద్మాలయ స్టూడియోస్కి వచ్చారు. అయితే చాలా మంది ఆయనకు కడసారి చూడలేకపోయారు. దీంతో పెద్ద కర్మ రోజున అభిమానులు మహేష్ బాబు కలవాలనుకుంటున్నారు. టాలీవుడ్ పెద్దరియ చిరంజీవి కథానాయకుడుగా వాల్తెరవేరి సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక బాబీ దర్శకత్వం ఈ సినిమాకి వహిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి పూర్తి మాస్ లుక్తో కనిపించబోతున్నారు. చాలా కాలం తర్వాత ఆయన ఈ తరహా మాస్ లుక్తో కనిపిస్తున్న సినిమా ఇదే అని చెప్పాలి. ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ బాస్ పార్టీ అనే ఒక మాస్ నెంబర్ను అందించారు. ఈ పాటను ఇప్పటికే రిలీజ్ చేశారు. చిరంజీవి బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలపై చిత్రీకరించిన పాట ఇది. క్లబ్లో పార్టీ అంటే శరశర మామూలే అంటూ ఈ పాట సాగుతుంది. దేవిశ్రీ సాహిత్యాన్ని అందించి ఆయన స్వరపరిచిన పాట ఇది. ఇక నకప్ అజాజ్ హరిప్రియ ఈ పాటను ఆలపించారు. చిరంజీవి మోడర్న్ ముఠామేస్త్రి తరహాలో లుంగి పైకి కట్టి స్టెప్పులు వేశారు. శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో కథానాయికగా శృతి హాసన్ అలరించనుంది. ఇక ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఆయన పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని, ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తున్నట్టు చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. బాలీవుడ్ సినిమాలతో పాటు టీవీ సీరియల్స్లోనూ నటించి మెప్పించిన నటుడు విక్రమ్ గోఖలే. రంగస్థలం పైన విక్రమ్ గోఖలే తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన విషయంలో ఇప్పుడు ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. నిజాలు తెలుసుకోకుండా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విక్రమ్ గోఖలే పూణేలోని దీననాథ్ మంగేష్కర్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు అంటూ పలు మీడియాలు ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. ఇదంతా నిజమని నమ్మి ఫ్యాన్స్ అటు ఆందోళన చెందారు. బాలీవుడ్ స్టార్ నటులు అజయ్ దేవ్గన్, రితేష్ దేశ్ముఖ్, జావేద్ జాఫర్ తదితరులు ట్విట్టర్ ద్వారా సంతాపం కూడా తెలియజేశారు. అయితే ఈ వార్తలపై తాజాగా గోఖలే కుటుంబం స్పందించింది. గోఖలే బతికే ఉన్నారని ఆయన కుమార్తె తెలియజేశారు. కాకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగానే ఉంటూ చెప్పుకొచ్చారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోఖలే పూణేలోని దీననాథ్ మంగేష్కర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఎటువంటి సమస్యతో బాధపడుతున్న విషయాన్ని మాత్రం కుటుంబ సభ్యులు కానీ ఆసుపత్రి వర్గాలు కానీ వెల్లడించలేదు.
సినీ ప్రేక్షకులు దాదాపుగా 2 నెలల నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కాంతార. ఈ మూవీ ఎట్టకేలకి ఓటీటీలోకి వచ్చేసింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలుత కన్నడలో ఈ ఏడాది సెప్టెంబర్ 30న రిలీజ్ అయింది. అక్కడ మౌత్ టాక్తో సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీ ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా అక్టోబర్ 15న రిలీజ్ చేశారు. ఈ మధ్యకాలంలో కాంతార మూవీకి లభించినంత మౌత్ పబ్లిసిటీ మరే సినిమాకి రాలేదంటే అతిశయోక్తి కాదేమో. సినిమాకు అనుకున్నంత క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పట్లో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడం కష్టమే అన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే సడన్గా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్లో విడుదల చేస్తున్నామంటూ ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటనతో అందరూ షాక్కు గురయ్యారు. ఇక ప్రకటనతో షాక్ ఇచ్చిన చిత్ర బృందం ఓటీటీలో వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా షాక్ ఇచ్చారు. సినిమాలో కీలక హైలైట్గా నిలిచిన ఘట్టం రిషబ్ శెట్టి భూతకోల ఆడే సీన్. ఆ సీన్లో వరాహ రూపం దైవ వరిష్టం అంటూ ఓ పాట బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉంటుంది. రీసెంట్గా ఈ పాటపై వివాదం చెలరేగడంతో మేకర్స్ ఈ పాటని కట్ చేసి అమెజాన్ ప్రైమ్ వారికి ఇచ్చేశారు. ఇది ఇప్పుడు ఓటీటీ వర్షన్లో లేకపోవడంతో కాంతార అభిమానులు షాక్కు గురవుతున్నారట. సినిమాకు ఆయువు పట్టు లాంటి సీన్నే లేపేస్తే ప్రస్తుతం నెట్టింట దీనిపై పెద్ద రచ్చే మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో యశోద సినిమాకు నీరాజనం పలుకుతున్నారు ఆడియన్స్. చిత్రంలో సమంత నటన, ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో కలెక్షన్ల పరంగా భేష్ అనిపించుకుంటూ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాటలోకి వచ్చేసింది యశోద మూవీ. దీంతో సమంత మరో సక్సెస్ అందుకుంది. విడుదలకు ముందు వదిలిన టీజర్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొని క్రమంగా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. ఇక థియేటర్స్లో యశోద సినిమా చూసిన ఆడియన్స్ సినిమాపై పాజిటివ్ ఒపీనియన్ వ్యక్తం చేస్తుండడం సినిమాకు బాగా కలిసి వస్తుంది. కాగా ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుందంటూ తెలియడంతో జనం ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సిటీ సివిల్ కోర్టు ఊహించని షాక్నిచ్చింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు బ్రేకులేస్తూ ప్రొడక్షన్ హౌస్కు నోటీసులు జారీ చేసింది. యశోద మూవీని డిసెంబర్ 19 వరకు ఓటీటీలో విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆసుపత్రి సరోగసి నేపథ్యంలో ఈ యశోద సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ యశోద చిత్రంలో తమ హాస్పిటల్ పేరును వాడటంతో తమ ఆసుపత్రి ప్రతిష్ట దెబ్బతిందంటూ ఈవీఏ ఐవీఎఫ్ యాజమాన్యం కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో యశోద ప్రొడక్షన్ హౌస్కు కోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక ఈ ఇష్యూపై తదుపరి విచారణను డిసెంబర్ 19కు వాయిదా వేస్తున్నామంటూ అప్పటి వరకు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి వీల్లేదంటూ సిట్ సివిల్ కోర్టు అదనపు చీఫ్ జడ్జి ఉత్తర్వులు పంపించారు. ఇదండి ఈరోజు మూవీ మ్యాగజైన్. రేపటి మూవీ మ్యాగజైన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, బాయ్.